శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థరువుల నుండి 6వ అధ్యాయము ఎరుకను విడిపించుట, 21వ కందార్థం, క్రమసంఖ్య 104. తనువుతో వచ్చిన ఎరుకే తనువును తనువనుచు తనను తానని ఎరుగున్, తనువును బాసిన మీదట తన నా దేహమును రెంట్ని తానెరుగాదప్పుడు, అది గనుక తాలేనే లేదెప్పుడు. అనుమానరహితమింద చలమున్నది కంటే, అనుమానరహితమింద చలమున్నది కంటే, తన మాట తన పోయ తనకే సిగ్గై తనను తానెరుగాదప్పుడు, అది గనుక తాలేనే లేదెప్పుడు. శ్రీ గురుభ్యో నమ. మా గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 6వ అధ్యాయము నుండి మనము అంటే ఎరుకను విడిపించుటలో 21వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమసంఖ్య 104. క్రిందటి కందార్థంలో తొర్రలు 9 గల మేన్ మర్రి, ఈ శరీరమును 9 తొర్రలు గల మర్రి చెట్టుతో పోల్చారు. 9 రంధ్రములు కలిగి ఉన్ని, 2 చెవులు, 2 కండ్లు, నోరు, ముక్కు, మూత్రస్థానము, గుదము, ఇక బ్రహ్మరంధ్రము, ఇంకా కొన్ని దాండ్లలో అంటే కొన్ని చోట్ల బ్రహ్మరంధ్రము ఇది నాభి అని, కొన్ని చోట్ల సహస్రారము అని, కొన్ని చోట్ల చెప్పబడినది. అయితే శరీరము మర్రి చెట్టుతో పోల్చబడినది. ఇక్కడ మర్రి ఊడలో దింపుకొనుచు తన అస్తిత్వమును శాశ్వతపరుచుకొనుచుండును. అట్లే శరీరము నాది నేను అను అభిమానం పెంచుకుంటూ ఆ జన్మ జన్మలకైనను ఏదో ఒక శరీరముతో నశించక నిలబడుచున్నది. కనుక ఇక్కడ కృష్ణదేశికేంద్రులు వారు మర్రి పులుగుల రెంటిని మలచి కొట్టరా అంటూ సెలవిచ్చారు. ఇక్కడ మర్రి అనగా శరీరము, అనగా ఉపాధి అయిన సూక్ష్మ శరీరమును, ఇక పులుగు అనగా ఎరిగేది, అనగా ఎరిగే శరీరము అయిన అవిద్యను. ఈ రెంటిని మలచి కొట్టరా అన్నారు. అంటే కొద్ది కొద్దిగా తొలచి ప్రయత్నము చేయొచ్చు. అంటే గురుబోధ తెలుసుకున్నాక వెంటనే ఎరుకపోదు, ఆ గురు కృప వలన పోవాలి. మరి అట్టి గురు కృపకై ధ్యానము చేయుచున్నచో ఆ గురు కృప కలిగిన వెంటనే 1/2 నిమిషములో ఎరుక పూర్తిగా లేకపోవును. ఈ విషయము మానస గురుముఖముగా తెలియవలెను అంటూ మనము క్రిందటి కందార్థంలో విచారించుకున్నాం. ఇక తదుపరి కందార్థము ఎరుకను విడిపించుటలో క్రమసంఖ్య 104, పరిపూర్ణ బోధ. తనువుతో వచ్చిన ఎరుకే తనువనుచు తనను తానని ఎరుగున్,
తనువును భాసిన మీదట తన నా దేహమును రెంట్ని తానెరుగాదప్పుడు అదిగను కాతాలేని లేదెప్పుడు అనుమాన రహితామింద చలామున్నది కంటే తన మాట తలపోయ తనకే సిగ్గయి తనను తానెరుగాదప్పుడు అది గనుక తాలేనే లేదెప్పుడు. శిష్య, గురుదేవా. తనువుతో వచ్చిన ఎరుకే అంటే ఆ శరీరముతో పాటు ఉత్పన్నమవుతున్న గుర్తు. అంటే శరీరముతో కలిసి ఉత్పత్తి అవుతున్న ఎరుక శరీరమును. తనువును తనువనుచు ఆ శరీరమును ఆ శరీరముగా కేటాయించి తనను తానని ఎరుగున్ దానికి తాను వేరుగా ఉన్నానని భావించును. అంటే శరీరముతో వచ్చి ఆ ఎరుకయే శరీరమును మిథ్య అనుచు తాను శాశ్వతమునో బ్రహ్మమనియు తలపోయును. శరీరముతో వచ్చి ఆ ఎరుకయే ఆ శరీరమును మిథ్య అనుచు తాను శాశ్వతమైన బ్రహ్మమనియు తలపోయును. తనువును భాషిన మీదట అంటే ఆ ఎరుక శరీరమును విడిచిపెట్టిన మీదట, ఆ ఎరుక శరీరమును విడిచిపెట్టిన మీదట తన నా దేహమును రెంటిని తానెరుగదప్పుడు ఇక శరీరమును తాను వేరుగా గుర్తించుచున్న ఎరుక లేకపోయిన పిదప అంటే తనను గాని శరీరమును గాని ఎరిగే లక్షణము లేదు. అది గనుక అందుచేత అంటే ఆ విధంగా లేనే లేదెప్పుడు. ఇక తాను దేహము ఒకదాన్ని విడిచి ఒకటి ఉండలేవు. అనగా ఉపాధిని ఆధారముగా చేసుకొని ఉన్నదనియు కనుక అనుమాన రహితమిన్న అచలమున్నది కంటే అచల పరిపూర్ణము ఉన్నదని దాని యందు గుర్తెరిగే తాను అంటే తెలుసుకునే ఎరుక లేనిదని ఆ శరీరము వంటిదే ఎరుక అనియు ఈ శరీరము వలనే ఎరుక కూడా మిథ్యాస్వరూపమనియు అదృఢపరుచుకున్న మీదట తన మాట తలపోయ తనకే సిగ్గై దృఢపరుచుకున్న మీదట తన మాట తలపోయ తనకే సిగ్గై అంటే తన ఉనికిని గూర్చి తాను ఊహించుకొని సిగ్గుపడి తనను తానెరుగదు అంటే తన గురించి విచారించి చూచినచో ఇక తనకే తెలియకుండా పోతుంది. ఇక్కడ ఈ కందార్థంలో అనుమానరహితమిన్న అచలమున్నది కంటే అన్నారు. అంటే ఈ శరీరమునందే ఆ హృదయ స్థానమున అవిద్యయందు ఆ పరిపూర్ణము యొక్క ప్రతిబింబము ఉన్నదని ఆ ఎరిగే ఎరుక అయిన అవిద్యా ప్రతిబింబ చైతన్యమును
has put ఆ your గురు call on కృపచే hold. చూచినచో Please అవిద్య అనే ఎరిగే ఎరుక లేకుండా పోవును. ఇక అవిద్య పోయినచో అందరి ప్రతిబింబము కూడా లేకుండా పోవును. ఇదే అనుమాన రహితము. అవ్యష్టియందు ఎవరి తనువు అనగా దేహము వారిదే గాని అందరి తనువులు ఒకటి కాదు. ఒకటే అయితే ఒక శరీరానికి గలుగు సుఖ దుఃఖాలు అన్ని శరీరాలకు ఏకకాలమందే రావాలి. అంతేకాదు అన్ని శరీరాలు ఒకేసారి పుట్టాలి, ఒకేసారి చావాలి. మరి సమిష్టి యందు అన్ని శరీరములు కూడా విరాట్ పురుషుని శరీరములోనివే అనగా జగత్తులోనివే గనుక హతృష్ట్యా అనగా అందరి తనువులు ఒకటే. అప్పుడు ఎరుక జగత్తు అని రెండే. ఆ జగత్తే ఎరుకకు తనువు. ఆ తనువు పోతే ఎరుక పోకుండా నిలవదు. ఆ రెండు ఒకేసారి వచ్చినవి ఒకేసారి పోతవి. జగత్ మాత్రం పోయింది, ఎరుక శాశ్వతంగా ఉంటుంది అని చెప్పరాదు. అట్లు వెస్టియందు తెలివి దేహము అని రెండు కలిసియే వస్తున్నవి, కలిసియే పోతున్నవి. దేహము లేకుంటే తెలివి ఏ ప్రకారం పని చేయగలదు? ఇట్లా వెష్టి సమిష్టిల రెంటియందు తనువుతో లేకుండా పోయే ఎరుక కూడా అశాశ్వతమే అనాలి గాని శాశ్వతం అనరాదు. ఒకటి పోతుంది, ఒకటి ఉంటుంది అని. అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ, ఇంకా మీ గురువు ద్వారా ఈ కందార్థ భావాన్ని వివరంగా విచారించుకుంటారని తెలియజేస్తూ జై గురుదేవ. జై గురుదేవ. Jai Gurudeva. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.